వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. గుడ్ టచ్ బ్యాడ్ టచ్. ఏ వయసులో ఏం చెప్పాలి? 13 ఏళ్ల వయసు, ఆ పైన టీనేజీ. అటు పెద్ద కాదు, ఇటు చిన్నవాళ్ళగాను తీసిపారేయలేం. ఉరకలెత్తే వయసు, తికమక పెట్టే భావోద్వేగాలు. కానీ ఇదే అత్యంత ముఖ్యమైన ప్రమాదకరమైన దశ. ఆకర్షణకి ప్రేమకి తేడా తెలియదు కాబట్టి తప్పటడుగు వేయకుండా ముందు నుంచే చూసుకోవాలి. ముఖ్యంగా అనుమతి తీసుకోవడం నేర్పాలి. హగ్ దాకా ఎందుకు, ఎంత బెస్టీ అయినా భుజం చుట్టూ చేతులు వేయాలన్నా అనుమతి తీసుకోవాల్సిందే. లేదు ఫ్రెండ్స్, రహస్య ప్రేమ అంటూ హగ్, ముద్దు అంటూ బలవంతంగా ఏది చేసినా అది బ్యాడ్ టచ్ కిందికి వస్తుంది అన్న మెసేజ్ వాళ్ళకి బలంగా వెళ్ళేలా చేయాలి. ఇది అసలే డిజిటల్ యుగం. అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు పంపమని కోరడాన్ని తప్పనే చెప్పాలి. వీటి గురించి వివరించే పుస్తకాలు, వీడియోలు చాలానే. వాటి సాయాన్ని తీసుకోవచ్చు. అయితే మీరు ముందు సందేహించకుండా మాట్లాడగలగాలి, వివరంగా చర్చించగలగాలి. అప్పుడే పిల్లల్ని కాపాడుకోగలం. మరి ప్రమాదాన్ని గుర్తించండి. ఇలా పిల్లలు తమకు జరిగిన అన్యాయాన్ని అన్ని సందర్భాల్లోనూ మాటలతో చెప్పలేకపోవచ్చు. కానీ వాళ్ళ ప్రవర్తనలో వచ్చిన మార్పుల్ని తల్లిదండ్రులే గమనించుకోవాలి. అప్పుడే వాళ్ళను ఆ ట్రామా నుంచి దూరం చేయగలం. అవేంటంటే, ఎప్పుడు సందడిగా ఉండే బిడ్డ ఒక్కసారిగా ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించడం, చిన్న విషయానికే ఏడవడం, నిద్రలో మూత్ర విసర్జన, విపరీతమైన కోపం, ఫలానా వ్యక్తి వస్తున్నారంటే భయపడడం లేదా వారి వద్దకు వెళ్ళడానికి నిరాకరించడం, ప్రైవేటు భాగాల్లో నొప్పి, దురద లేదా బట్టలపై మరకలు కనిపించడం, వయసుకు మించిన లైంగిక విషయాల గురించి మాట్లాడడం వంటి వాటిని సందేహించాలి. అతి నమ్మకం వద్దు. అతను మా అన్నయ్య, తను మా తమ్ముడు, అలా ఎలా చేస్తారు అనే అతి నమ్మకం వద్దు. నేరస్తుడికి బంధుత్వం ఉండదు. మీకు బిడ్డ భద్రతే పరమావధి కావాలి. బయటకు తెలిస్తే పిల్లలకు భవిష్యత్తులో పెళ్ళిళ్ళు కావని లేదా కుటుంబ గౌరవం పోతుందని భయపడడం సరికాదు. మౌనంగా ఉండడం వల్ల ఆ నేరస్తుడికి మరింత ధైర్యం వచ్చి మీ బిడ్డను లేదా మరో బిడ్డను వేధించే అవకాశం ఉంటుంది. అలానే బంధువులు వచ్చినప్పుడు పెద్దనాన్నకు ముద్దివ్వు, బాబాయి ఒడిలో కూర్చో అని బలవంతం చేయకండి. బిడ్డకు ఇష్టం లేకపోతే వారి నిర్ణయాన్ని గౌరవించండి. వారి శరీరానికి వారే యజమానులు అని చిన్నప్పటి నుంచే గుర్తించేలా చేయండి. వచ్చే వీడియోస్లో మిగతా టాపిక్స్ డిస్కస్ చేద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.